ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం జూలై 31, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. ప్రియమైన దేవుని సంగమా, మనము ఆయన మాట వింటే మనకెంతో మేలు, సంతోషకరమైన దీవెనలు ఆయన దయచేయడానికి సిద్ధముగా ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, మనం చేయ ప్రతి పనిలో కూడా ఆయన మాట అయి ఉండాలి. మన ఇష్ట ప్రకారం మన జీవితం జీవించిన యెడల మనం ఎన్నో కష్టాల గుండా, బాధల గుండా వెళ్ళవలసి వస్తుంది. ఎంత మేలు, ఆయన మాట వింటే చాలు మనకి సంతోషము, సమాధానము ప్రతి ఒక్కటి మన దగ్గరికి వస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, నయమోను కుష్టి రోగంతో బాధపడుతున్నప్పుడు అక్కడ దేవుడు ఆయనకు ఏదైతే సెలవిచ్చి ఉన్నారో ఆ మాట విన్నారు కాబట్టి, యోర్దాను నదిలో 7 సార్లు మునిగారు కాబట్టి నయమోను కుష్టంతా పోయి ఆయన శుద్ధుడాయను. అలాగే కుంటివాడు, గ్రుడ్డివాడు ఆయన నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి ఆయన యొద్దకు వెళ్ళి ఆయన ఆశ్చర్య కార్యాల కొరకు వేడుకున్నారు కనుక వారి కొరకు దేవుడు అనేక కార్యాలు జరిగించి ఉన్నారు. చూపు లేని వారికి చూపుని ప్రతి ఒక్కటి దయచేశారు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు నేను కూడా ఆయన మాట విందాము, ఆయన మాటకు మాత్రమే లోబడదాము. అప్పుడు మన జీవితాలు సంతోషంగా ఆనందకరమైన జీవితం జీవిస్తూ మన బ్రతుకులో నిత్యము వెలుగుతో నిండి ఉంటాయి. ప్రియమైన దేవుని సంగమా, మనము పొందుకున్న రక్షణ కూడా అనేక మందికి ప్రచారం చేసి అనేక మందిని రక్షించబడ్డానికి కూడా పాల్పడుతుంది. మన జీవితము ఒకరికి మాదిరికరంగా ఉండాలి కానీ దేవుడికి అవమానం తెచ్చే విధంగా మనం ఎప్పుడూ జీవించకూడదు. ప్రియమైన దేవుని సంగమా, కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.